ఓం నమో వెంకటేశాయ హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం. నా పేరు రాజాచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఎప్పట్లైనా లైక్ చేసి ప్రోత్సహించండి. శ్రీవారి సేవకు సంబంధించి పూర్తి సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తానండి. శ్రీవారి సేవలో కొత్తగా వచ్చిన మార్పులు ఏమిటి, అసలు రూల్స్ ఏమిటి, ఎటువంటి దర్శనాలు కల్పిస్తారు మనకు వసతి ఏ విధంగా ఉంటుంది, బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఇంకా లైక్ చేయలేదండి మీరు, ఒకసారి వీడియోని లైక్ చేయండి. ప్రొసీడ్ అవుదాం. మనకు టీటీడీ వాళ్ళు కల్పించే శ్రీవారి సేవ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే సుప్రభాత సేవ, తోమాల సేవ, ఈ సేవలు ఉన్నాయి కదండి. ఈ సేవలు అనుకుంటారన్నమాట. శ్రీవారి సేవకు రిలీజ్ చేశారనగానే మరలాగానే టికెట్స్ కానీ రిలీజ్ చేశారనుకుంటారు. కాదండి, శ్రీవారి సేవ అన్నది వారం రోజులు స్వామివారి సేవ చేస్తాం కదండి. అన్నదానంలోను, లాకర్స్ కౌంటర్స్ దగ్గర, లడ్డు కౌంటర్స్ దగ్గర, ఈ విధంగా రకరకాల ప్లేసుల్లో మీకు కనిపిస్తుంటారు కదా శ్రీవారి సేవ. ఆ శ్రీవారి సేవ అండి ఇది 7 రోజులు ఉంటుందండి. ఎందుకు చెప్తున్నానంటే మొన్న వీడియోలో నేను చేసినప్పుడు కింద కామెంట్ చేశారు మినిమం ఎన్ని రోజులు ఉంటుందండి అని. శ్రీవారి సేవ అన్నది మినిమం 7 రోజులండి. మ్యాక్సిమం కూడా 7 రోజులే. గ్రూప్గా కానీ సింగిల్ కానీ మీరు బుక్ చేసుకోవచ్చు. దంపతులు కనుక బుక్ చేసుకోవాలనుకుంటే, ఎందుకంటే చాలామంది కామెంట్లు పెట్టేది పాపం దంపతులే పెడుతున్నారు. నేను మా వారు వెళ్దాం అనుకుంటున్నామండి, మేము బెంగళూరులో ఉంటున్నాము, ఎలా అండి మాకు ఇక్కడ గ్రూప్ ఆట ఏమీ లేదని. సో మీరు బెంగళూరులో ఉన్నా వేరే చోట ఎక్కడున్నా దంపతులు కనుక బుక్ చేసుకోవాలనుకుంటే ఎవరి మొబైల్ నుంచి వాళ్ళు సింగిల్గా బుక్ చేసుకుని వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత అక్కడ కౌంటర్లో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మేము ఇద్దరం కలిసి వచ్చామండి, మేము ఇద్దరం భార్యాభర్తలం అండి, లేదంటే మా ఇద్దరం ఒకే ఊరు వాళ్ళు అని చెప్పారనుకోండి, అబ్బాయిలైనా సరే ఇద్దరు ఫ్రెండ్స్ సరదా చేసుకుందాం అనుకున్నారనుకోండి, అక్కడ మీకు ఏం చేస్తారంటే ఒకే చోట వేయడానికి 99% ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇద్దరు కలిపి ఒకే దాంట్లో ఒకే ప్లేస్లో మీరు అన్నదానంలో చేయండి అని వాళ్ళు చెప్తారు. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. వేరే గ్రూప్లో ఏం కలపరండి. చాలామంది ఏమనుకుంటారంటే మనం సింగిల్గా వెళ్ళిన తర్వాత వేరే గ్రూప్లో కలిపేస్తారనుకుంటారు. అలా కలపడాలు ఉండవు. మామూలుగా మీరు సింగిల్గానే రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. సేవ బుక్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అంటే కనుక కొండపైకి వెళ్ళిన తర్వాత మీరు సేవా సదన్కి వెళ్ళవలసి ఉంటుందండి. ఈ సేవా సదన్ అన్నది వెంగమమ్మ అన్నదానం చూడండి. అన్నదానం చేసి మనం బయటకు వచ్చి ఎదుర్కొంటే మనకు వరాహస్వామి బస్ స్టాండ్ కనిపిస్తుంది, చిన్న బస్ స్టాండ్. దాని బ్యాక్ సైడే మనకు ఈ శ్రీవారి సేవకులకు సంబంధించిన బిల్డింగ్స్ ఉంటాయన్నమాట. సో వాటిని మనం సేవా సదన్ అని పిలుస్తాం. సేవా సదన్ 1, సేవా సదన్ 2 అంటే బిల్డింగ్లు ఉంటాయండి, పెద్ద పెద్ద బిల్డింగ్లు. సేవా సదన్ 1, సేవా సదన్ 2 సేమ్ ఒకేలాగా ఉంటాయి. సేవా సదన్ 1 ఆడవాళ్ళకు, 2 మగవాళ్ళకి అనమాట. ఒకసారి నేను మనకి అలవాటు ఇదే కదా, ఇంకా ఫోన్ ఇలా చూసుకుంటూ ఆ బిల్డింగ్ వచ్చింది, లోపలికి వెళ్ళగానే అక్కడ అందరూ ఆడవాళ్ళు కనబడ్డారు. ఏంటి ఎవరు కావాలి కంగారు పడుతున్నారు వాళ్ళు. సారీ మేడం గారు, మొబైల్ చూసుకుంటూ వచ్చేసానండి అంతే. మళ్ళీ బయటికి వెళ్ళి సేవా సదన్ 2కి వెళ్ళారనమాట. ఈ సేవా సదన్ 2 అనేది ఆ మగవాళ్ళకి సంబంధించింది. అక్కడే మనకు రిపోర్ట్ చేయవలసి ఉంటుందన్నమాట. కొత్తగా శ్రీవారి సేవకు సంబంధించిన రూల్ ఏంటంటే, ఇంతకుముందు మనం ఏ రోజైతే సేవ బుక్ అయిందో, అంటే మీకు వారం రోజుల సేవ అని చెప్పాను కదండి, 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు అనుకుంటే కనుక సేమ్ 2వ తారీఖున వెళ్ళేవాళ్ళం మనం. ఇప్పుడు ఏం చేశారంటే 1వ తారీఖున రమ్మంటున్నారు. 1వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ టైంలోగా మీరు వచ్చి రిపోర్ట్ చేయాలని చెప్తున్నారనమాట. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాగో టికెట్ ప్రింట్ చేసుకుంటారు కదా, దాని మీద ఉంటుందన్నమాట. ఇక శ్రీవారి సేవకు సంబంధించిన ప్రధాన డౌట్ ఏంటంటే అమౌంట్ ఎంత ఇస్తారు అని. దీని పేరే శ్రీవారి సేవ చేసినందుకు అమౌంట్ ఏమి ఉండదండి. గౌరవవేతనాలు కూడా ఉండవు మీకు. మీ ట్రైన్ టికెట్లు మీరే బుక్ చేసుకోవాలి. ఒకవేళ బస్ మీద వస్తే మీ బస్ టికెట్లు మీరే బుక్ చేసుకోవాలి. మీ యూనిఫామ్ మీరే తెచ్చుకోవాలి. అక్కడేమి ఇవ్వరండి, వాళ్ళు ఓన్లీ స్కార్ఫ్ మాత్రం ఇస్తారనమాట. ఐడి కార్డు ఒకటి ఇస్తారు, అది టీటీడీ వాళ్ళు ఇస్తారు తప్ప మీ ప్యాంట్లు, షర్ట్లు, శారీస్ ఇవన్నీ కూడా మీరే తెచ్చుకోవాలి. ఓకేనండి. ఇక టీమ్ లీడర్గా చేసినందుకు గాను మీకు ప్రత్యేకించి ఏమి ఇవ్వరండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టీమ్ లీడరు, సెకండ్ టీమ్ లీడర్ ఉంటారు కదా, సో వాళ్ళిద్దరికి కూడా ఏమి ఇవ్వరు. టీమ్ లీడర్ అనేది గౌరవప్రదంగా, అంటే అందరికీ చెప్పలేక ఒకరిని పిలిచి చెప్పడం అనమాట టీమ్ లీడర్ అంటే అక్కడ ఉద్దేశం. ఓకేనండి. ఇది శ్రీవారి సేవకు సంబంధించి. అసలు ఎన్ని రకాల సేవలు ఉన్నాయి వీటికి సంబంధించి ఒకసారి మాకు చెప్పండి అంటే కనుక, శ్రీవారి సేవ
ఒకటి ఇప్పుడు నేను చెప్పింది అన్నదానంలోనూ అక్కడ మీకు కనిపించేవాళ్ళు శ్రీవారి సేవకులు. వీళ్ళు కాకుండా పరకామణి సేవ అని ఉంటుందండి. ఈ పరకామణి సేవ అంటే స్వామివారి యొక్క ఉండీలో వచ్చిన కానుకలు ఉంటాయి కదా, అవి లెక్క పెట్టడం అనమాట అండి. ఉండి లెక్కింపు కార్యక్రమం సింపుల్గా చెప్పాలంటే పరకామణి సేవ. తర్వాత మనకు నవనీత సేవ అని ఉంటుందండి. నవనీత సేవ అన్నది గోశాలలో జరుగుతుందన్నమాట. పాలు గాయడం, వెన్న తీయడం, ప్రత్యేకించి స్వామివారికి పూర్వం రోజుల్లో ఏ విధంగా చేశారో అదేవిధంగా మజ్జిగను చిలికి వెన్న తీసి స్వామివారికి నివేదన చేయడం అనమాట అండి. అంతా కంప్లీట్గా గోశాలలో ఉంటుంది. ఇవి 3 రకాల సేవలు. ఇవి కాకుండా ఈ మధ్య సీనియర్ సేవక్ అని ఒకటి పెట్టారనమాట అండి. అంటే ఇంతకుముందు ఉండేది, అది ఆన్లైన్లో రిలీజ్ చేసేవారు కాదు. డైరెక్ట్గా కొండపైకి వెళ్తే కనుక అక్కడ వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారంటే అఫీషియల్గా వాళ్ళే డైరెక్ట్గా బుక్ చేసుకోండి ఇస్తున్నారనమాట. ఇవి 4 రకాల సేవలు. ఇందులో మరలా మీకు శ్రీవారి సేవకులో మగవాళ్ళకంటూ ప్రత్యేకంగా కోటాను రిలీజ్ చేస్తున్నారండి. పాపం చాలామంది ఫీల్ అవుతున్నారు కదా, మగవాళ్ళకు ఎటువంటి రిజర్వేషన్ లేదండి, అన్ని రిజర్వేషన్లు ఉన్నాయి కానీ ఆడవాళ్ళకు కూడా ఇస్తున్నారు 33% అని. ఇక్కడ మగవాళ్ళకు కూడా చక్కగా రిజర్వేషన్ ఉందండి. మీరు సింగిల్గా బుక్ చేసుకోవాలంటే కనుక మగవాళ్ళు మీరు అక్కడ ఆప్షన్స్లో మెయిల్ అని ఉంటుంది. ఇంతకుముందు జెంట్స్ కోటా అనేవాళ్ళం, ఇప్పుడు మెయిల్ కోటా పెట్టుకోండి. ఆ మెయిల్ అని ఉంటుంది. మెయిల్ మీద క్లిక్ చేసి మీరు బుక్ చేసుకుంటే సిటీకి వేసినంత సమయంలో టప్పున బుక్ అయిపోతుంది. ఓకేనండి, అది మాత్రం మిస్ చేసుకోకండి. మరి ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి చేసే సేవ ఏమైనా ఉందా అంటే కనుక అక్కడ మెయిల్ అండ్ ఫీమేల్ అని ఉంటుందండి ఆప్షన్, అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ మేము అందరం ఆడవాళ్ళే ఉన్నామండి, మరి ఎలా మాకు ప్రత్యేకించి మగవాళ్ళు కూడా మా దాంట్లో తీసుకోవాలంటే కనుక అలా అవసరం ఏమి లేదు. ఆడవాళ్ళు మగవాళ్ళు అంటే మగవాళ్ళందరూ ఒక గ్రూప్ కింద ఉండి ఈ బ్యాచ్లో బుక్ చేసుకున్నా పర్వాలేదు. ఆడవాళ్ళంతా ఉండి ఆ మెయిల్ అండ్ ఫీమేల్ దాంట్లో బుక్ చేసుకున్నా పర్వాలేదండి. మగవాళ్ళు ఉంటే కనుక మీరు చేయవలసింది ఏంటంటే మెయిల్ అండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి చక్కగా చేసుకున్న త్వరగా అవుతాయండి. లేదా పైన ఇందో చెప్పినట్టుగా మెయిల్ అండ్ ఫీమేల్ దాంట్లో మీరు చేసుకున్నా పర్వాలేదు. ఓకేనండి. ఇక ఏజ్ లిమిట్ ఎంత అంటే కనుక కనీసం మినిమం మనకి 18 సంవత్సరాలు ఉండాలండి. 18 నుంచి 60 వరకు అవకాశం ఉంది ఈ సేవకు సంబంధించి. సో శ్రీవారి సేవలో 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మగవారి కోట, 2 ఆడవారి కోట కాదండి, మగవాళ్ళు ఆడవాళ్ళు కోట. ఓకేనండి, అదే అయిపోయింది. ఇక పరకామణి సేవ. పరకామణి సేవకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారండి. ఇంతకు ముందు రోజుల్లో ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే అవకాశం ఉండేది. ఎప్పటి నుంచో పోరాడుతున్నారు నిజానికి. సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు, లేదంటే మిగిలిన ప్రైవేట్ దాంట్లో చేసుకున్న వాళ్ళు, మేము చదువుకున్నాం కదండి మాకు కూడా చేయాలని ఉంటుందని ఇంతకాలానికి అవకాశం ఇచ్చారు. ఇవ్వడమే ఇంక ఎంప్లాయీ అనేం కాదండి, ఇంకా 10th క్లాస్ పాస్ అవుతే చాలు మీరు వచ్చి పరకామణి సేవ చేయొచ్చు అని ఆప్షన్ ఇచ్చారనమాట. ఇందులో మనకు 2 రకాలుగా ఇది కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇందాక మనం మేలు, ఓన్లీ మేలు, నెక్స్ట్ మేల్ అండ్ ఫీమేల్ ఆప్షన్ ఉందని చెప్పాను కదా, ఇక్కడ పరకామణి దాంట్లో కూడా ఎంప్లాయీ కోటా ఒకటి, అదేవిధంగా జనరల్ పరకామణి సేవని తీసుకొచ్చారనమాట. ఇందులో కనీసం మనకు ఏజ్ 25 సంవత్సరాలు ఉండాలండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఏజ్ లిమిట్. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే 65 వరకు ఇచ్చారు, వీళ్ళకి 60 వరకు ఇచ్చారు. ఇందులో మినిమం 10th క్లాస్ ఉండాలి కదా. వీళ్ళు పరకామణి సేవ ఏదన్నా సరే మీరు ఐడి కార్డు అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీ ఏదైనా అనుకోండి, మీ ఐడి కార్డు అప్లోడ్ చేయాలి. మరి వీళ్ళు 10th క్లాస్ పాస్ అయినా సరిపోద్ది అన్న వాళ్ళు ఏం చేయాలి? మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది కదండి, ఆ మార్క్ లిస్ట్ అప్లోడ్ చేయాలి. అందులో మనకు సీరియల్ నెంబర్ ఉంటుందండి, మీ ఫోటో కింద ఉంటుంది పాత వాళ్ళు అయితే కనుక, అక్కడ సీరియల్ నెంబర్ ఉంటుంది కదా, అది ఎంటర్ చేయండి, సరిపోతుంది. ఇది పరకామణి సేవకు సంబంధించి. పరకామణి సేవ 3 రోజులు 4 రోజులు ఇలా షిఫ్ట్లు ఉంటాయండి. శ్రీవారి సేవకులాగా 7 రోజులు ఉంటుంది అనమాట. నెక్స్ట్ పరకామణి సేవ వాళ్ళకు టెంపుల్ డ్యూటీ అనేది ఉండదండి. నవనీత సేవ, శ్రీవారి సేవ అంటే ఇంక మగవాళ్ళు ఆడవాళ్ళండి. అది ఇందాక నేను చెప్పినట్టుగా అస్మాను ఓన్లీ మగవాళ్ళని నేను చెప్పను. అందరికీ కూడా టెంపుల్ డ్యూటీ ఉంటుంది. టెంపుల్ డ్యూటీ అంటే స్వామివారి టెంపుల్ లోపల చేసే డ్యూటీ అనమాట. ఇంకా అదొక అద్భుతమైన నిజానికి వస్తే కనుక మీ అందరికీ రావాలని కోరుకుంటున్నాను నేను. మ్యాక్సిమం 90% అందరికీ వస్తుంది, సింగిల్గా వెళ్ళినా గ్రూప్గా వెళ్ళినా. పాపం 10% అది లక్కీ డ్రా సిస్టమ్ పెట్టారండి. ఇంతకుముందు అందరికీ ఇచ్చేవారు కానీ అక్కడ ఇంకేమి జరగకుండా మొత్తం అందరికీ లక్కీ డ్రా తీస్తున్నారు అనమాట. ఎన్ని గ్రూపులు వస్తే అన్ని గ్రూపులకి ఏం చేస్తారంటే లక్కీ డ్రా తీస్తారు. అందులో పేర్లు అనౌన్స్ చేస్తారు, అక్కడ నోటీస్ బోర్డు ఉంటుంది.
డైలీ మనకు 7:30, 8 ఆ టైం కల్లా చక్కగా బోర్డులో పేర్లు ఉంటాయండి. మీరు ఆ పేర్లు చూసుకుంటే తెలిసిపోతుందనమాట. ఒక్కొక్కసారి లక్ బాగుంటే కనుక 2 టైమ్స్ కూడా వస్తుంది. కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఒకసారి నాకు అలాగే 2 టైమ్స్ వచ్చింది. ఆ టైంలో మేము చేసిన టైంలో చాలామంది 2 టైమ్స్ వచ్చాయన్నమాట. మళ్ళీ నాకే అని కాదు. మా ఫ్రెండ్ ఒకరు మనకు పరిచయం అవుతారు కదా అక్కడ. ఆ అబ్బాయికి సెకండ్ టైమ్ వచ్చిందని నాకు ఫోన్ చేశాడు. అవునా! ఓకే. ఓకే అన్నాను నేను. నీ పేరు చూస్తానని అని చూసి మొత్తానికి నా పేరు చెప్పాడనమాట. రాజచందర్ కదా అని. నిజంగా అంత కరెక్ట్‌గా భలే చెప్పేసావు. నిజంగా ఉంది నీ పేరు ఇందులో అన్నాడు. నిజంగా భలే ఆనందం వస్తుందండి అసల. పాపం ఒక్కొక్కసారి ఏంటంటే తగలదు. ఫస్ట్‌నే సింగిల్‌గా వచ్చినోళ్ళు అప్పుడు ఆ టైంలో ఎక్కువ మంది వచ్చామన్నమాట సింగిల్‌గా. మా అందరికీ తగిలేది కాదు అసల. గ్రూప్‌కి వచ్చినోళ్ళందరికీ తగిలేది. ఇక మేమందరం డిసైడ్ అయ్యాం 4 రోజుల తర్వాత. ఇంక ఈసారి ఇప్పుడు కూడా సింగిల్‌గా రాకూడదండి. మనకు ఈ సేవ తగులుతలేదు. నెక్స్ట్ టైం గ్రూప్‌గానే వద్దాం. మీ పేర్లు మాకివ్వండి. మా దాంట్లో యాడ్ చేసేసి నెక్స్ట్ టైం గ్రూప్‌కి వచ్చేద్దామండి. టెంపుల్ డ్యూటీ పడుతుంది లేకపోతే పడదండి. ఫిఫ్త్ డే అందరికీ టెంపుల్ డ్యూటీ వచ్చిందనమాట అండి. సో, కాబట్టి సింగిల్‌గా వెళ్ళేవాళ్ళు కంగారు పడకండి. మీకు కూడా టెంపుల్ డ్యూటీ అనేది వస్తుంది. నవనీత సేవ చేసిన వాళ్ళు కూడా టెంపుల్ డ్యూటీ అనేది వస్తుందండి. ఇందులో కొత్తగా శ్రీవారి సీనియర్ సేవ అన్నది చూడండి. ఏజ్ లిమిట్ 45 నుంచి స్టార్ట్ అవుతుందండి. మినిమమ్ 45 ఉండాలి. 70 వరకు కూడా అవకాశం ఇచ్చారు. వాళ్ళకేంటంటే ఏకంగా వారం రోజులు, 15 రోజులు, నెల, 3 నెలలు ఇలా కూడా ఆప్షన్ ఇచ్చారండి. 3 నెలల వరకు మీరు ఉండాలంటే కనుక మీరు ఒక లెటర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఫిట్‌నెస్ సరిగ్గా ఉన్నారనేసి డాక్టర్ సర్టిఫికేట్ ఒకటి, 3 నెలల్లో మరి వచ్చేస్తున్నారు కదా! ఇంటి దగ్గర మాకేమి అబ్జెక్షన్ ఏమీ లేదు. మేమే పంపిస్తామని నో అబ్జెక్షన్ లెటర్ ఒకటి తీసుకొని వెళ్ళాలనమాట. ఇంటి దగ్గర మీరు కుటుంబ సభ్యుల సంతకాలు చేయించుకొని. ఇలా తీసుకెళ్తే కనుక 3 నెలలు కూడా మీరు కొండ పని చేసే అవకాశం ఉందండి. ఇక బుకింగ్ విధానంలో మీరు గుర్తుపెట్టుకోండి. శ్రీవారి సేవకు సంబంధించి మీ ఒక గ్రూప్‌గా బుక్ చేసుకోవాలంటే అందరి ఫోటోలు తీసుకోండి. ఈ ఫోటో సైజు 1 MB లోపు ఉండాలి. ఓకేనండి. తప్పకుండా మీరు ల్యాప్‌టాప్‌లోనే చేస్తారు కాబట్టి ఫోటోల దగ్గర వాళ్ళ పేరు రాసేసుకోండి. 1, 2, 3 అని కాకుండా ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, జయ అంటే జయ అని ఎంటర్ రాసుకోండి. ప్రియ ఉంటే ప్రియ, ధన అంటే ధన ఇలా రాసుకొని పెట్టుకుంటే మీకు అప్పుడు ఎంటర్ చేసేటప్పుడు ఈజీ అవుతుందండి. ఫస్ట్‌నే మనం టీమ్ లీడర్‌ది ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన సభ్యులందరివి ఎంటర్ చేయాలి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆధార్ కార్డులు ముందుగానే నోట్‌ప్యాడ్‌లో అన్నీ రాసేసుకుంటే కాపీ పేస్ట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇంతకుముందైతే కనుక మనం మొబైల్‌లో చేసుకునేవాళ్ళం గ్రూప్ కూడా. ఇప్పుడు ఆ అవకాశం లేనట్టే ఉంది. ఎందుకంటే అందరి పేర్లు మనం ఎంటర్ చేయాలంటే టికెట్స్ ఉండవు. కాబట్టి ల్యాప్‌టాప్‌లోనే మీరు మ్యాక్సిమం ప్రయత్నించండి. ఇక చంటి పిల్లల్ని తీసుకెళ్ళకూడదండి. ఈ బుకింగ్ అయితే చాలా త్వరగానే అవుతుంది. మ్యాక్సిమం అందరూ రెడీగా ఉండండి. ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తామంటున్నారు. సో, మే నెలలో ఉన్నాం కదా! మే 29 రిలీజ్ చేస్తామంటున్నారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ పెట్టండి. దానికి తగ్గట్టుగా నేను సలహాలు, సూచనలు ఇస్తాను. ఓం నమో వెంకటేశాయ.